At Anurag University, be everyone you dream to be. యాక్చువల్గా తమిళనాడు పీపుల్ కానీ సౌత్ పీపుల్ కానీ తమిళనాడులో ఎంజీఆర్ గారి తర్వాత కరుణానిధి గారు ఎంజీఆర్ గారి తర్వాత రజనీకాంత్ గారు సీఎం అవుతారని బలంగా నమ్మారు. సరే ఆయన డిసిషన్ తీసుకున్నారు వద్దు అని చెప్పేసి, బట్ ఆయన రేంజ్ అది, ఆయనకుండే ఫాలోయింగ్ అది. అలాంటి రజనీకాంత్ గారితో మీరు వర్క్ చేశారు. సో రజనీకాంత్ గారితో ఏదైనా మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకుంటారా? స్టోరీ డిస్కషన్ ఎక్స్పెండిచర్ చెప్పాలి. పడేప జరిగేటప్పుడు ఎంజిఎం రిసార్ట్ అని ఉండేవి సార్. అక్కడ స్టోరీ డిస్కషన్ జరిగింది. మెయిన్గా మేజర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ డిస్కషన్ చెన్నై ఓఎంఆర్ రోడ్లో ఉన్నటువంటి ఎంజిఎం రిసార్ట్లో జరిగింది. జరిగినప్పుడు చాలామంది అసిస్టెంట్స్, నేను కూడా వన్ ఆఫ్ ది అసిస్టెంట్ ఆఫ్ కేఎస్ రవికుమార్ గారికి. ఆయన నాకు ఇండైరెక్ట్గా ఆయన ఎప్పుడు డిస్కషన్ ఉన్నా నన్ను పిలుస్తారనమాట. విజయ్ గారి పరిచయం కూడా, విజయ్ గారితో ఆయన సినిమా తీస్తే నేను కూడా కలిసి వర్క్ చేశాము. ఇప్పుడు సీఎం విజయ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి. సో అట్లా రజనీకాంత్ గారితో పనిచేయటం చాలా థ్రిల్ ఫీలింగ్ అనమాట. మాకేంటంటే కాంపిటీషన్లో స్టోరీ డిస్కషన్లో అక్కడ తమిళనాడులో అందరం కలిసి కథ వర్క్ చేస్తాం కదా, యూనిట్ పేరేస్తారు. అంటే సపోజ్ ఒక సినిమా యూనిట్ ఉంది, అరుణాచలం ప్రొడక్షన్స్ అంటే కథ అరుణాచలం ప్రొడక్షన్స్ అని వస్తుంది. దాంట్లో ఎవరి భాగం ఎంత అనేది మేము పెద్ద కాంపిటేటివ్ ఫీలింగ్. మన యూనిట్ పేరు పడిందా లేదా అది వాళ్ళ సినిమా నిర్మాత యొక్క యూనిట్ పేరే వేస్తారు. యూనిట్ కథ రాయదు కదా. అవును, యూనిట్ కథ రాస్తా లేదు. అవుట్డోర్ యూనిట్లను సినిమా యూనిట్లు కథ రాయవు కదా, ఉమ్మడిగా పేరు అట్లా ఉంటుంది. అదేదో వెనకాల ఏదో కొంచెం వాళ్ళకు కూడా పెద్ద జ్ఞానవంతులు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి, కథ ఒకళ్ళు పేరేయటం వల్ల హక్కులు గిక్కులు అది ఇదని. సో ఎనీహౌ అవకాశం వచ్చింది, పనిచేసాం. చాలా మంచి మంచి ఎపిసోడ్స్ దాంట్లో కాంట్రిబ్యూట్ చేశాను. సో కేఎస్ రవికుమార్ గారు అందరూ గౌరవించి నాకు కూడా వన్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే రైటర్ అని కార్డు వేసి గౌరవించారు. బంగారపు నగలు పెట్టారు, నాకు పెద్ద బంగారపు చైన్ వేశారు రజనీకాంత్ గారు, రమకృష్ణ గారికి, మాకు పనిచేసిన వాళ్ళందరికీ అనమాట. రకరకాలుగా గౌరవించబడ్డాము. ఓకే, అదేదో ఆర్టికల్ తెలుగులో పడ్డది, బి గోపాల్ గారు పిలిచారు అని నరసింహనాయుడు చేశాం. అట్లా నరసింహ రజనీకాంత్ గారి సినిమా తెలుగు ఇండస్ట్రీలో నేను రావడానికి అక్కడ నేను బిజియెస్ట్ గోస్ట్ రైటర్ అనమాట. రోజుకి 3 స్టోరీ డిస్కషన్కి వెళ్తా నేను. కొన్ని చాలా సక్సెస్ఫుల్ సినిమాల వెనకాల నేనున్నాను అని చెప్పను, కానీ నా కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో కొంత ఉంది అట్లా. అయితే యాక్చువల్గా రజనీకాంత్ గారు రియల్ లైఫ్లో ఉండే ఆయన వ్యక్తిత్వానికి, ఆయన దేవుని నమ్మే తీరుకి, వీటన్నిటికి కూడా చిన్ని కృష్ణ రాసే కథలు యాప్ట్గా సరిపోతాయి. ఎందుకంటే మీ కథల్లో కూడా దైవత్వం ఉంటుంది బ్యాక్డ్రాప్లో. సో మీరు ఎందుకు మళ్ళీ పడియప్ప తర్వాత రజనీకాంత్ గారితో సినిమా చేయలేకపోయారు? రజనీకాంత్ గారితో నేను ఇక్కడికి వచ్చి ఆ సినిమా తర్వాత నరసింహనాయుడు, ఇందిరా చేయటము, ఇవి ఆల్ ఇండియా రికార్డు రావటము వచ్చినప్పుడు బాబా రిలీజ్ అయింది. చిన్న గ్యాప్లో ఇందిరా తర్వాత ఆ పీరియడ్లో జస్ట్ 1 వీక్ అటెండ్ బాబా డిజాస్టర్ ఫ్లాప్ అయింది. సో ఆయన వచ్చారు, ఆయన వచ్చి ఇందిరా సినిమా చూశారు ప్రసాద్ ల్యాబ్లో, నన్నే ఇన్ఛార్జ్ చేశారు. ఎంతపాటు నేను కూడా సినిమా చూస్తున్నాను, ఆయన చూస్తున్నాడు. అయిపోయిన తర్వాత ఫోన్ చేశాడు అరవింద్ గారికి, చిరంజీవి గారికి. ఒక తుప్పర పడుతుంది అనుకో, చేయడ్డు పెట్టుకుంటాం. వర్షం వస్తుంది అనుకో, చిన్న గుడ్డ వేసుకుంటాం, గుడ్డో ఏదో. కొంచెం వర్షం పెద్ద అయితే గొడుగు ఉంటుంది. ఒక తుఫాను, ఒక సునామీ వచ్చిందనుకో, బాబా ఎందుకు నిలబడుద్ది ఇక్కడ, సునామీ క్రియేట్ చేసావు చిన్ని అని నన్ను చేసుకొని చేసి రూమ్కి వెళ్ళాము. తాజ్ బంజారాలో నేను అప్పుడు రూమ్ వేశారు నాకు రజనీకాంత్ గారు. వేసి నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇచ్చి నెక్స్ట్ ప్రొసీడ్ అని చెప్పారు. ఓకే, ప్రొసీడ్ అని చెప్పే పరిస్థితుల్లో అప్పుడు రజనీకాంత్ గారికి ఇందిరా తర్వాత రాయాల్సింది నేను గంగోత్రి నెత్తి మీద పెట్టుకొని ఆ గంగమ్మ తల్లిని తీసుకెళ్ళి ఈ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంబైన్డ్ స్టేట్లో ఉన్న ప్రతి థియేటర్కి గంగమ్మ తల్లిని చేసి అల్లు అర్జున్ గారు, గౌరవ్ అల్లు అర్జున్ గారిని హీరోగా చేయటం, రాఘవేంద్రరావు గారి 100వ సినిమా అవటం, ఇదంతా కూడా నాకు భగవంతుడు ఇచ్చిన వరంలాగా, ఆ గంగమ్మ తల్లి ఇచ్చినటువంటి ఆవిడ నిర్ణయం కదా, అది చేయటం జరిగింది. ఆ గంగమ్మ తల్లి నాకు ఇచ్చిన వరము, ఈ తెలుగు ఇండస్ట్రీలో వచ్చి ప్రతి థియేటర్లో వచ్చి గంగ నీళ్ళు ఇవ్వటానికి అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారు, దత్తు గారు చేసిన కృషి, ఒక హీరో పుట్టడానికి రజనీకాంత్ గారితో 2వ సినిమా చేయడం కంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో పుట్టడం అనేది చాలా గర్వకారణం కదా. అంత చిన్న విషయం కాదు. డెబ్యూ హీరోని పెద్ద హిట్ చేయటం అనేది మీకు తెలుసు. రాఘవేంద్రరావు గారి వాళ్ళ అబ్బాయిని
హీరో అయ్యాడు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రకాష్ గారు. చాలా పెద్ద నిర్మాణ సంస్థ, పెద్ద స్టూడియో అధినేతలు కలిసి తీశారు. దాసనారాయణరావు గారి కొడుకు తెలుసు కదా, అవును అవును, అరుణ్. గ్రీకు వీరుడు. అట్లాగే కోదండరామరెడ్డి గారి కొడుకు. అవును. గొప్ప గొప్ప దర్శకులు పిల్లలు, గొప్ప గొప్ప నిర్మాతల పిల్లలు, గొప్ప గొప్ప సంస్థలు వెనకాల ఉన్నాయి. అట్లాంటిది అరవింద్ గారి కొడుకు ఫస్ట్ సినిమా సిల్వర్ జూబ్లీ, ఆల్ టైమ్ రికార్డ్, సెన్సేషనల్ హిట్ అవటం అనేది ఆ గంగమ్మ తల్లి మా అందరికి ఇచ్చినటువంటి వరం. సార్ ఇక్కడ నాది చిన్న కంటిన్యూటీ క్వశ్చన్ సార్. మీకు రజనీకాంత్ గారు అడ్వాన్స్ ఇచ్చున్నారు, అదే సమయంలో అరవింద్ గారి అబ్బాయితో దర్శకుడు తేజ సినిమా స్టార్ట్ చేసి అనౌన్స్ చేసి మళ్ళీ పక్కన పెట్టేశాడు. ఆ బాధతో అరవింద్ గారి కోసం మీరు ఆ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు, అంతే కదా? గంగోత్రి నాకు బాధ ఏం లేదు, నాకు చిన్న ఛాలెంజ్. అరవింద్ గారి కొడుకుని ఒకడు తీసేస్తే అది పక్కకి వెళ్ళే సబ్జెక్ట్ కాదు. అది భారతదేశంలో ఐకాను. వాడు భారతదేశంలో కమింగ్ డేస్లో చాలా పెద్ద ఇది చేస్తాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియాలో హయ్యెస్ట్ తెలుగు ఇండస్ట్రీ నుంచి టాప్ హీరో. మనం మాట్లాడుకుంటానికి రేపు రాజకీయంగా ఏంటో అనేదే నాకు అసలు ముందే తెలుసు బన్నీ విషయంలో. అందుకోసమని ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. టేకప్ చేశాను, గేర్ షిఫ్ట్ చేశాను, అంతే. కానీ ఆ రోజు మీరు తీసుకున్న ఒక్క డెసిషన్ ఈరోజు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్, అసలు ఒక పెద్ద బిగ్గెస్ట్ స్టార్ని తెలుగు సినిమాకి ఇచ్చినట్టు అయింది. సో సూపర్ ఇంటర్వ్యూ సార్. అయితే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇది కూడా నాకు బాగా నచ్చిన క్వశ్చన్. తెలుగు సినిమా చిన్ని కృష్ణకి చాలా ఇచ్చింది. చిన్ని కృష్ణ తెలుగు సినిమా కృతజ్ఞత రుణం ఎలా తీర్చుకుంటాడనే ప్రశ్న వచ్చినప్పుడు నాకు ఒక చిన్న విషయం తెలిసింది. మీరు రైటర్స్ని తయారు చేయడానికి కదా, నేను చెప్తాను ఆ ప్రశ్న. తెలుగు ఇండస్ట్రీకి మీరు ఏమిస్తున్నారు అనేది గుడ్ క్వశ్చన్. ఎప్పుడు కూడా మనకి కుల సంఘాలు ఉంటాయి సార్, తెలుసు కదా, కుల సంఘాలు ఉంటాయి. మాకు రచయితల సంఘం ఉంటుంది, అట్లాగే సినిమాకి ఒక ఛాంబర్ ఉంటుంది, అవును. మా అనే నటులకి ఒక అసోసియేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ప్రజలు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారనుకో, ఎన్నుకోబడ్డ వ్యక్తి ఆ రాష్ట్రానికి ఏం చేశాడు, రుణం తీర్చుకున్నాడు అనేది, దేశానికి ఎన్నుకుంటే ఈ దేశానికి ఏం చేశామన్నది. అట్లాగే కులానికి ఒక హీరో ఉంటాడు, ఆ హీరో కులానికి ఏం చేశాడు, కులం తనకేం చేసింది అనేది అందరికీ తెలిసిన సబ్జెక్ట్. అందరికీ, అన్ని కులాల్లో అందరికీ తెలిసిన సబ్జెక్టు. ఓకేనా? మోస్తారు, అదేం ఉండదు అనుకున్నా కూడా నిజం మీకు తెలుసు, నాకు తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు. కులపరంగా తెలుగు ఇండస్ట్రీ విడిపోయింది అని. ఓకే, విడిపోయినా కూడా వాళ్ళ కులంలో పుట్టినటువంటి హీరోని దైవంగా ఆరాధించి ఈ స్టేజ్లో ఉన్న హీరోలు కూడా ఇప్పుడు అందరూ కూడా ఇంతకాలం మనం పైకి వచ్చామే, ఈ కులం ఆదరించిందే అని అందరూ కూడా చాలా గొప్పగా చేయటం నాకు ఆదర్శంగా అనిపించింది. పేర్లు అనవసరమైన సబ్జెక్టు, ఏం చేశారు అన్నది అనవసరమైన సబ్జెక్టు. సో నాకుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ, నేను అమెరికా వెళ్తే ఎంత గౌరవించారు. అక్కడ బాబీ గారని, హరి గారు అని ఒక పెద్ద బిల్డరు, బాబీ గారని, ఎంఎం రావు గారని, ఇక్కడ భాస్కర్ గారని, తెలుగు వాళ్ళు ఎంతోమంది నన్ను అభిమానించేవాళ్ళు. వాళ్ళ ఇళ్ళకి పిలిచి తీసుకెళ్ళి ఈ పూట మా ఇంట్లో భోంచేయండి అని నాతో పాటు కొన్ని వందల మంది ఫోటోలు దిగటం అక్కడ. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? చిన్ని కృష్ణకి తెలుగు సినిమా ఇచ్చింది. తెలుగు సినిమా ఇచ్చినటువంటి, సినిమా పరిశ్రమ ఇచ్చినటువంటి ఈ రచన అనే సబ్జెక్ట్ ద్వారా వచ్చింది. సో నాకు నేనుగా ఏమనుకుంటున్నానంటే, నాకు మా గురువు గారు నేర్పించినటువంటి విద్యని నేను రచయితల సంఘంలో సెలెక్ట్ చేసి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి, ఆ ఎగ్జామ్లో చిన్న ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టి, ఇండస్ట్రీ అంటే రచన అనేది నేర్చుకోవాలి అన్న ఉత్సుకతతో ఉన్న వాళ్ళని 1 సంవత్సరం పాటు కానీ 2 సంవత్సరాల పాటు కానీ ఒక కోర్సుగా అనుకుని, వాళ్ళకి బట్టల దగ్గర నుంచి నేనే సెలెక్ట్ చేస్తాను. సంవత్సరానికి ఒక 5గురు మాత్రమే తీసుకుంటాను. నాకున్నటువంటి ఒక చిన్న ఒక గెస్ట్ హౌస్లోనో ఎక్కడో పెడతాను. బట్టలు, భోజనం, హోమ్ థియేటర్, చూడవలసిన సినిమాలు, చేయవలసిన ఎక్సర్సైజులు, హోమాలు, యజ్ఞాలు, యోగాలు అన్ని ప్రక్రియతో పాటు చక్కగా కూలంకషంగా నేను నేర్చుకున్న విద్యని వాళ్ళకి నేర్పించి భవిష్యత్తులో అత్యద్భుతమైనటువంటి సోల్ మేకింగ్ స్క్రిప్ట్ రైటర్స్గా తీర్చిదిద్దాలనుకున్నది ప్రణాళిక. ఇది నా చనిపోయినటువంటి భార్య కోరిక కూడా. నా చనిపోయిన భార్య స్వాతి
అనే పేరులో నేను తలపెట్టినటువంటి సంకల్పం ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తానని అనుకుంటున్నాను, అన్ని పరిస్థితులు అనుకూలిస్తే. సార్ ఇది పూర్తిగా ఉచితమా? ఇది పూర్తిగా కంప్లీట్ వితౌట్ ఎనీ సింగిల్ పై. కాకపోతే ఏంటంటే నా లోపలికి వచ్చినటువంటి ఇతను చాలా డెడికేటెడ్గా ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, ఫోకస్డ్గా ఉండాలి. ఒక యూనివర్సిటీలో అయితే ఎలా ఉంటారో, ఒక మిలిటరీలో అయితే ఎలా ఉంటారో అలా ఒక 1 year అట్లా ఉండి నాకు తెలిసింది, నాకు మొత్తం తెలుసు అని చెప్పట్లా, నాకు తెలిసినటువంటి అతి చిన్న ఇసుక రోణివంతా జ్ఞానాన్ని, స్క్రిప్ట్ రైటింగ్ని వాళ్ళకి పంచి వాళ్ళని తీర్చిదిద్దాలి వితౌట్ ఎనీ సింగిల్ పై. బా, అంతే, మొత్తం నా ఖర్చులే. కట్టుకునే బట్టల దగ్గర నుంచి, చూసే సినిమాల దగ్గర నుంచి మొత్తం నేనే, A to Z. నిజంగా సూపర్ సార్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అద్భుతమైన విలువైన సమయాన్ని ఇచ్చారు. వ్యూయర్స్కి, చూస్తున్న అందరికీ 2-3 సార్లు చూశారు మీ ఛానల్ ద్వారా. నన్ను ఏమైనా తెలిసి తెలియక ఒక మానవ తప్పిదాల్లో ఏమైనా ఒక అక్షరం తప్పు మాట్లాడినా నన్ను క్షమించమని కోరుకుంటూ, ముందుగానే నాకు ఇంకేమైనా ఇన్పుట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే మీరు అడ్వైజ్లో కానీ మీ యొక్క కామెంట్స్లో కానీ పెడితే అన్నీ పాజిటివ్గానే తీసుకుంటానని భావిస్తూ, అందరికీ కూడా ఇంటర్వ్యూ చేసినటువంటి రాజా చక్కటి ఇంటర్వ్యూ చేశాడు, చక్కటి ఇంటలెక్చువల్గా చాలా తెలివిగా చాలా రాబట్టుకున్నాడు. సో చాలా వాటికి సమాధానం చెప్పగలిగాను. ఇంత తెలివిగల ఒక జర్నలిస్ట్ని నేను అతి తక్కువగా చూస్తూ ఉంటాను. సో రాజా గారు వేసిన ప్రశ్నలన్నిటికీ కూడా చక్కగా సమాధానం చెప్పానని నేను అనుకుంటున్నాను.